హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హెల్త్ అండ్ ఫిట్నెస్. ఈ వీడియో మీల్ అండ్ డైట్ రిలేటెడ్ వీడియో అయితే కాదు. నేను సెల్ఫ్ కేర్ గురించి డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. దాంట్లో మెయిన్ ఏంటంటే హెల్త్ కేర్ గురించి. హెల్త్ మనం ప్రయారిటైజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి వైటమిన్ డెఫిషియన్సీస్ లేకుండా కొంచెం హెల్తీగా ఉంటాము. మెయిన్ ఏంటంటే మనము చేయాలనుకుంటున్న పనులన్నీ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన బాడీ త్వరగా టైర్డ్ అయిపోవడం, వీక్ గా ఉండడం, ఇదంతటికి కారణం ఏంటంటే డెఫిషియన్సీస్ వల్ల. అట్లీస్ట్ మనము ఇయర్ లో ఒకసారైనా బ్లడ్ చెకప్ చేపించుకొని మొత్తం ఫుల్ బాడీ చెకప్ చేసుకోవడం వల్ల మనకి ఏవైనా డెఫిషియన్సీస్ ఉన్నాయి అంటే మెడిసిన్ యూస్ చేస్తామో లేదు అంటే త్రూ ఫుడ్ కూడా మనము క్యూర్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ గా కూడా మనం హెల్దీగా ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. సెకండ్ థింగ్, వెయిట్ చెక్ చేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మెయిన్ 2 వీక్స్ ఒకసారైనా మనం వెయిట్ చెక్ చేసుకోవడం వల్ల ఇన్ కేస్ మనం వెయిట్ గెయిన్ అయినా కూడా నెక్స్ట్ 2 వీక్స్ లో మనము క్యాలరీ డెఫిషియట్ లో ఉంటూ కవర్ చేసుకోగలుగుతాము. అన్ని పనులు చేస్తూ ఉంటాం కానీ మనకి మనం ప్రయారిటైజ్ చేసుకోకుండా ఉంటాము. మన హెల్త్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే మనం కొంచెం హెల్తీగా ఎలాంటి డెఫిషియన్సీస్ లేకుండా ఉంటేనే ఇంట్లో అందరినీ కూడా మనము బాగా చూసుకోగలుగుతూ ఉంటాం. సో మనకి మనం ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకుని ప్లాన్ చేసుకోవాలి. మార్నింగ్ లేవగానే ఒక బాదాం తీసుకోవడం, ఒక ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకోవడము, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కొంచెం హెల్తీగా ప్లాన్ చేసుకోవడం. బాయిల్డ్ ఎగ్స్ అంటే కుదరదు, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. మార్నింగ్ టైంలో ఓకే, మధ్యాహ్నం లంచ్ టైంలో ఆమ్లెట్ వేసుకోవడం కానీ, లేదు మార్నింగ్ ఫ్రూట్ కుదరలేదు అంటే ఈవినింగ్ టైంలో ఎక్కువ సీజనల్ ఫ్రూట్స్ కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండడము, కొంచెం మిగిలింది కదా అని ఓవర్ గా రైస్ తీసుకోకుండా లిమిటెడ్ క్వాంటిటీలోనే రైస్ తీసుకోవాలి. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే గెయిన్ అవ్వడానికి రీజన్ ఉంది కదా అని మనమే తింటూ ఉంటాం. అట్లా చేయకుండా ఉండాలి. ఇంకా సెల్ఫ్ కేర్ కి వస్తే మనం అలాగా హెల్దీ ఫుడ్ తీసుకుంటే స్కిన్ అండ్ హెయిర్ కేర్ కూడా కవర్ అవుతూ ఉంటుంది. అది కాకుండా అట్లీస్ట్ మనకి మనం కొంచెం టైం స్పెండ్ చేసుకోవడం, వీక్ లో ఒక 1 అవర్ 2 అవర్స్ టైం స్పెండ్ చేసుకుని ఫేస్ ప్యాక్స్ అని కానీ హెయిర్ ప్యాక్స్. ఎందుకు అంటే మనం కొంచెం కాన్ఫిడెంట్ గా ఉంటేనే ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో పనులన్నీ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఉంటూ ఉంటాము. ఎలాగా అంటే చిన్న చిన్న వస్తువులతోటి మనం పార్లర్‌కి వెళ్ళిన అవసరం లేదు. మనీ వేస్ట్ చేసే అవసరం కూడా ఉండదు. ఇంట్లో ఉండే చిన్న చిన్న వాటితోటే మనము కేర్ తీసుకుంటూ ఉండడము. అండ్ మనకి మనం కొంచెం టైం ఇచ్చుకుని, మనకిష్టమైన పనులు ఏదైనా లైక్ డ్రాయింగ్ కొంతమందికి ఇష్టం ఉంటుంది, డాన్స్ ఉంటుంది, సింగింగ్ ఉంటుంది, కొందరు పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది క్రాఫ్ట్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా మనకి మనం కొంచెం టైం తీసుకొని సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంట్. సో మనం కాన్ఫిడెంట్ గా ఉండి ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే కొంచెం స్ట్రెస్ లేకుండా ఉంటాము. లైక్ ఫ్యామిలీ తోటి బయటికి వెళ్ళడము, లేదు అంటే వాక్ కి ఉండడము, పిల్లలతో కలిసి ఎక్కువ మొబైల్ యూజ్ చేయకుండా కూర్చొని ఆడుకోవడము, ఇదంతా మనం కొంచెం ప్రయారిటైజ్ చేసుకుంటూ ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది. ఎక్కువ ఫ్యామిలీ బాండింగ్ కూడా బాగుంటుంది. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కూడా మార్నింగే లేచి మనం స్నానం చేసి ఉండడం వల్ల ఇంట్లోనే ఉంటాం కదా, ఏం రెడీ అవుతాంలే అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మార్నింగే లేచి రెడీ అయ్యి మన పనులు మనం చేసుకుంటుంటే ఫస్ట్ మనకి కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాం. ఎందుకంటే మనము రెగ్యులర్ గా డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం వెయిట్ గెయిన్ అయినా కూడా మనకి తెలుస్తుంది. ఒకటి ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అటు వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా ఉంటాం. సో ఇవన్నీ కూడా నేను చేసిన మిస్టేక్స్ ఇంకా చేయకూడదని అనుకుంటున్నాను. సో ఇది ఎవరికైనా కూడా కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు ఈ వీడియో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.